ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన తండ్రి, మౌనికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతులైన దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాం. ఈ రీతిగా నన్ను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. ఈ రాత్రి కలశంలో విజ్ఞాపన కూడికగా మేము మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని నమ్ముతూ ఉన్నాం, స్తుతిస్తున్నాం. వాక్యం ద్వారా మా హృదయాలను మరొకసారి ప్రార్థన కొరకు సిద్ధపరచండి, మనం బలపరచండి, మహిమ తెచ్చుకోమని, బలహీనను జ్ఞాపకం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్న మాటలు ఏంటంటే, చింతించొద్దు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రార్థన చేయండి. తర్వాత ఏంటంటే దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, జవాబు ఏమంటే, జ్ఞానముకు మించిన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. ఇక్కడ ప్రార్థన చేయాలని చెప్పారు, తర్వాత చింతించొద్దని చెప్తున్నాడు. చింతించకుండా ప్రార్థన చేసిన తర్వాత వచ్చే సమాధానం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే భూమి మీద మానవునికి చింత ఎక్కువ ఉందా, సంతోషం ఎక్కువ ఉందా? అమ్మ, చింత ఎక్కువ ఉంటుందా, సంతోషం ఎక్కువ ఉంటుందా? చింత ప్రతి మానవునికి ఎక్కువగా ఉంది. చింతించటం వల్ల మనం ఏమీ చేయలేం. మూరడు ఎక్కువగా చేయలేం, మూరడు తక్కువగా చేయలేం. అందుకే మనం ఏమీ చేయలేము కాబట్టి చింత మంచిది కాదు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చింతించటం వల్ల ఏమి జరగదు, కానీ ప్రార్థించటం వల్ల ఏదైనా సాధించవచ్చు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చింత అనేది చూడండి, 27వ వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువగా చేసుకోలేడు. చింతించటం వల్ల ఏమీ పెరగదు, ఏమీ తరగదు. చింత కంటే ప్రార్థన మిన్న. మామూలుగా భూమి మీద మనము చింత ఏంటంటే, నేను చాలా విషయాలు మీకు తెలియజేస్తాను. మనం ఎక్కువగా చింత దేని గురించి పడతామంటే, మొట్టమొదటిగా తిండి కోసం, రేపటి దినమున అన్నము నీటి కోసము చింతిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం పై వచనాల్లో చదివితే అర్థమవుతుంది. 25వ వచనం, అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి, ఏమి ధరించుకుందో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకండి. ఒకటి, తిండి గురించి చింతపడకూడదు, నీటి కోసం చింతపడకూడదు. తర్వాత ఏమి ధరించుకుందామో అని మీ శరీరాన్ని గురించి కూడా మీరు చింతించదు. చెప్పటం చాలా సులువు, వినటం కూడా సులువే, కానీ అనుసరించటం కష్టం. ఎవరింటికి వెళ్ళి చూసినా ఏందో అలా కూర్చున్నావు అంటే ఏం లేదంటారు, కానీ చింత మాత్రం, నీకున్న బాధ మాత్రం చెప్పలేరు. నీకేం తెలుసయ్యా నా బాధలు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, కానీ నీ బాధ అంతా ఎవరికి తెలుసు? నీ బాధలు, మన బాధలు అన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు అని కూడా మళ్ళీ ఏం చేస్తాం, మనం ఈ చింతించడం ఏమీ చేయలేమని చెప్పి కూడా ఏం చేస్తాం, చింతిస్తూ ఉంటాం. తిండి గురించి చింత, వస్త్రాన్ని గురించి చింత. తర్వాత మరొక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం,
కాబట్టి మీరు ఆయన రాజ్యముని నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి, అంటే రేపు ఎలా ఉంటుందో, రేపు ఏం జరుగుతుందో అనేది మానవునికి రేపటి దినం అనేది చాలా చింత. కొందరేమో పొద్దున్నే అన్నం చేయాలి, టిఫిన్ చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంటి పనులు చేయాలని అయ్యే పనుల మీద చింత ఉంటుంది. కొందరు ఏంటంటే ఎక్కడన్నా ప్రయాణం చేయాలనుకోండి, రేపు టయానికి బస్సు దొరకదో, యాక్సిడెంట్ అవుతుందో, బస్సు ఖరాబ్ అయిపోద్దో, ఏమన్నా అవుతుందేమో అని ఏమైపోద్దు, చింత పెరుగుతూ ఉంటుంది. పోయి అక్కడ ఊరు చేరేంత వరకు, గమ్యం చేరే వరకు, వాళ్ళ ఇల్లు చేరేంత వరకు ఏముంటుంది, చింతే. ఇశ్రాయేల్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత దేవుడు ఎక్కడ రోడ్డు వేశాడు? సముద్రంలో రోడ్డు వేశాడు, ఎడారిలో కూడా మార్గం ఏర్పాటు చేశాడు. అందుకే చింతించకుండా నువ్వు ముందుగా ఉంటే నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరచగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత మరొక మాట మనం గమనిస్తే, దేని గురించి ఎక్కువగా చింతిస్తాము అంటే, ఒకవేళ ఏదైనా సమస్య చిక్కులో పడ్డామనుకోండి, ఏం చెప్పాలా అనే చింత మనకు పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా రేపు ఏమైద్దో అని చింతపడతా ఉంటాం. లూకా సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదమా అని ముందుగా చింతించకుందుమని మీ మనసులో, రేపు ఎవరన్నా వస్తే, ఏదైనా సమస్య వస్తే, మనకేమన్నా శత్రువులు ఎదురైతే, మనల్ని అసలు ముందుకు వెళ్లకుండా ఆపేశారంటే మనం ఏం మాట్లాడగలము అనే చింతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చింత అనేది దేవుడు ఏమంటారు, దేని గురించి చింతించొద్దు, చింతించకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు సమాధానము ఇస్తాడు. ఇంకా మరి మనకేం చింతలు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, అక్కడ ఏం చింతలు అంటే, పిల్లలు చదివించాలని చింత, పెళ్లి చేయాలని చింత, ఉద్యోగాల గురించి చింత, భర్త చచ్చిపోతే చింత, భార్య చచ్చిపోతే చింత, పిల్లలు చచ్చిపోయినా చింత, విధవరాలుగా ఉంటే కూడా అన్ని చింతలే. ఈ లోక నటనలో అన్నీ కూడా చింతలే ఉంటాయని 31వ వచనం చూడండి. ఈ లోకపు అనుసరించువారు అమితముగా అనుభవించినట్టు ఉండవాలని, ఏలైనగా ఈ లోకపు నటన, లోకంలో ఏముంటుంది? పిల్లలు చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఉద్యోగాలు రావాలి, కుటుంబం పోషించుకోవాలి, మంచి కుటుంబం కట్టుకోవడాలి. ఆ తర్వాత కింద చూస్తే భర్త ఉన్నా, భర్త పోయినా, భార్య ఉన్నా, భార్య పోయినా, పిల్లలు పోయినా, ఏదైనా ఏమొద్ది? చింతే చింతే చింతే. అన్ని పోయినా ఎన్ని ఉన్నా ఏవి చింతపడ్డా, ఏవి చింతించాడా? చాలామంది ఈ సంవత్సరం కరువు వస్తుందని చెప్పారనుకోండి, ఏం తినాలో ఏమైద్దో అని చింతపడతారు. అందుకే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, అంజూర పండ్లు కాయకపోయినను, ద్రాక్ష పండ్లు ఫలించకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, దొడ్లో గొర్రెలు లేకపోయినను, నేను ప్రభునందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. కాబట్టి చింతలు చాలా ఎక్కువగా మానవుని కుంగజేస్తున్నాయి. కాబట్టి చింతలేని హృదయము ఏం కావాలండి? ప్రతి ఒక్క హృదయం ఎలాంటిది కావాలి? చింత లేకుంటే ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం లేదనుకోండి ఏముంటుంది? చింత ఉంటుంది. సంతోషమన్న ఉండాలి, చింతన్న ఉండాలి. కానీ దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు
మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో మీ అందేముండాలండి? చింత ఉండాలా, సంతోషం ఉండాలమ్మా? చింతే. పిల్లలు ఎక్కువ వస్తున్నారు అంటే ఒక చింత, స్కూల్కి వెళ్ళారంటే ఒక చింత, పనికి వెళ్ళారంటే ఒక చింత, నైట్ ఒంటరిగా ఉన్నారంటే కూడా. మానవులు అన్నం తినక కాదు తగ్గిపోయేది. మానవులకు రోగాలు రావటం అన్నం వల్ల కాదు, చింతల వల్లే మానవుని యొక్క జీవితం పతనమైపోతుంది అనమాట. మనసును నలగొట్టుకుంటున్నారు చాలామంది. అందుకే సామెత్ర గ్రంథం రాయబడి ఉంటుంది, నలిగిన మనసు ఏం చేస్తుంది? ఎముకలను కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది అని సామెతల గ్రంథము 15వ అధ్యాయము అక్కడ రాయబడి ఉంటుంది. సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకము, నలిగిన మనసు ఎముకలను, లేదా 17వ అధ్యాయము 22వ వచనం చూడండి. 17వ అధ్యాయం 22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను. నలిగిపోతూ ఉన్నాం అనుకోండి చింతల్లో, ఎముకలను ఏం చేస్తాయి? ఎండిపోతాయి. శరీరం ఉంటుందిగా, శరీరంలో నీరు వచ్చి చేరుకుంటుంది, నీరు పోయి గుండెకు వస్తుంది, ఊపిరితిత్తుల ఆయాసం, దుఃఖమే. అందుకే మరలా చెప్తాను, సంతోషించండి. మరలా చెప్తాను, సంతోషించండి. ఎక్కువగా చింత ఎవరికి ఉంటుందమ్మా చెప్పండి? ఎక్కువ భార్యలు, ఎక్కువ పిల్లలు, వాళ్ళకా కథ చింత. ఇప్పుడు సొలొమోనుకు అంతమంది భార్యలు, అంతమంది పిల్లలు ఉన్నోనికి ఎంత చింత ఉంటుంది చెప్పు? ప్రసంగి గ్రంథంలో గమనిస్తే ఆయన అన్న మాట ఏంటంటే, కోరదగినది చూడముచ్చటగా ఉండేది ఏంది అంటే సంతోషమే అని చెప్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకు సుఖముగా ఎల్లబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను అన్నీ పరిశోధించిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటంటే, సంతోషము, క్షేమము, సుఖముగా ఎల్లబుచ్చాలి. నువ్వు వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు? ముందు నువ్వు వెళ్ళిపోతే దేవుడు చూసుకుంటాడు కాదమ్మా. మనం వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు? ముందు నువ్వు సుఖంగా, సంతోషంగా, క్షేమంగా వెళ్ళిపో. అవన్నీ నేను చూసుకున్నాను దేవుడు. కానీ నువ్వు వెళ్ళిపో. నువ్వు చింతపడి ఎంతమంది చింతగా చేస్తావు? ఎంతమంది భయపెడతారు? ఎంతమంది కుంగ చేస్తారు? అనేకుల హృదయాలు ఏం చేస్తారు? చాలామంది చింతలో కుంగ చేస్తారు. క్యాన్సర్ వచ్చింది అని అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఎగ్దమ్మున ఒక ఆమెకు అట్లనే వాళ్ళ కుమార్తె క్యాన్సర్ వచ్చింది అని చెప్పారు. క్యాన్సర్ వచ్చిన ఆమెకు నరాలు దెబ్బతినాలనా, క్యాన్సర్ వచ్చిందని ఇన్నోళ్ళకి దెబ్బతినాలా? అమ్మ చెప్పండి, ఎవరికి తినాలి? క్యాన్సర్ వచ్చిందని వినగానే వాళ్ళ అమ్మకు తలలో ఉన్న నరాలు చచ్చిపోయినాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో మెంటల్ అయిపోతుంటే పట్టుకొని పోయి, ఆమెకు ఎందుకు వచ్చింది అంటే కూతురుకు క్యాన్సర్ వచ్చింది అన్నారికి ఇంకా బీపీ పెరిగి ఇప్పటికి కూడా బాగా కాలేదు ఆమె. రక్షించబడి కూడా చాలామంది ఏం చేస్తారంటే చింతల్లో ఉంటారు. చింతించకూడదు కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి, నిరీక్షణ కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి. అందుకే వారు రాత్రి కాలములో సరసాల్లో కొట్టి కాళ్ళు చేతులు బొండలేసి బిగించి సరసాల్లో వేయగానే మధ్యరాత్రి వేళలో పాటలు పాడి ప్రార్థన చేయగా సరసాల పునాదులు కదిలిపోయాయి. సమాధానం వచ్చింది దేవుని దగ్గర నుండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేవుడు శ్రమల్లో తోడై ఉంటానన్నాడు, ప్రయాణంలో నీకంటే ముందుగా ఉంటానన్నాడు, తర్వాత
మీరు అడుగు వాటి అంటే అత్యధికంగా ఇస్తానన్నాడు. తర్వాత దేని గురించి చింతించొద్దని చెప్తా ఉన్నాడు. అందుకే మన చింత యావత్తు ఏం చేయమన్నాడు? పేతురు గారు ఏమన్నాడంటే, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. చింత యావత్తు దేవుని మీద వేయండి. పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు. ఇప్పుడు దేవుడు తెలియాలి. దేవుని మీద చింత వేయాలంటే మన మీదనే ఉంచుకుంటాం, కానీ మన చింత ఏం చేయం, ఎవరి మీద వేయం. దేవుని మీద వేయాలంటే ఏం కావాలి అమ్మా? దేవుని మీద వేయాలంటే ఏం కావాలి? ఇంట్లో భర్త మీద వేయచ్చు ఏదైనా కూడా, ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది కాబట్టి. కళ్ళకు కనపడినోని మీద ఏదైనా వేయచ్చు, కానీ ఇలా మన కళ్ళకు కనపడ్డు సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుని మీద వేయాలంటే ఎలా వేస్తావు? చాలామంది అంటారు, గాలిలో దీపం పెట్టి కళ్ళు మూసుకుంటే దీపం ఉండదు అంటారు. అది సామెత, అది నిజం కాదు. అది గాలి వస్తుందని తెలిసిన తర్వాత గాలి ఎవరు దీపం ముట్టించలేరు. అసలు ముట్టించగలరా? మరి దీపం ఎక్కడ పెడతాం? కాబట్టి గాలిలో దీపం ముట్టించలేము, గాలిలో దీపం పెట్టలేము, పెట్టినా దీపం ఉండదు. కానీ మన దేవుని మీద ఎలా వేస్తాం? చాలామంది భక్తులు చెప్పేది మాట, నీ భారమంతా దేవుని మీద వెయ్యి. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం రాయబడ్డది. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలలేడు. దేవునికి ఎలియాజరుకు పిల్లని తీసుకొని రాయా ఇస్సాకు అని పంపించాడు. అసలు ఊరు చెప్పలేదు, ఇల్లు చెప్పలేదు, అమ్మాయి ఏం చదువుకున్నదో చెప్పలేదు, ఎంత ఎత్తుందో చెప్పలేదు, మరి అందం గురించి చెప్పలేదు, మొదటి పిల్ల రెండో పిల్ల కూడా చెప్పలేదు. నా యజమానుడేమో అమ్మాయిని తీసుకొని రమ్మని పంపించాడు. ఎలా తీసుకొచ్చాడు అమ్మాయిన? అసలు ఆ బాధ్యత నాకేమి చెప్పకుండా, అమ్మాయి చెప్పలేదు, ఆ అమ్మాయి ఎన్నో అమ్మాయి చెప్పలేదు, ఆ అమ్మాయి పేరు చెప్పలేదు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పలేదు, మా బంధువుల దగ్గరికి వెళ్ళమన్నావు. ఎవరు మీ బంధువులు? అసలు ఎవరు ఆ పిల్ల అని అడుగుతామా? అడగం మనమైతే. ఎలియాజరు చింత లేకుండా పోయి ఊరి గవని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఆయన అంటున్నాడంట, నా యజమానుని కుమారునికి భార్య ఎవరు అంటే మొదటగా ఈ బావి దగ్గరికి రావాలి, నాకు నీళ్లు పోయాలి, నా ఒంటెలకు నీళ్లు పోయాలి, ఆ చిన్నదే నా యజమాని కుమారునికి. ఆయన చింతపడి చేశాడా? ధైర్యంతో చేశాడా? ఆ మాటలు పలుకుతుండగానే వచ్చేసిందంట. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనం చదవండి మీరు. ఆ మాటలు ఇంకా ముగించక ముందే కడవ భుజమే పెట్టుకొని, ఆ మాటలు చాలించక ముందే అబ్రాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బేతేలునకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని, దేవుని స్తోత్రం కలుగాక. ఒకవేళ మిమ్మల్ని పంపించారు, పోయి ఒక అమ్మాయిని చూసి తీసుకొని రా అంటే ఏమన్నా ఏం చేస్తామండి? మనమైతే ఏం చేస్తాం? మొత్తం అడ్రస్ తీసుకొని, ఊరు పేరు కనుక్కొని, అమ్మాయి పేరు కనుక్కొని, ఎప్పుడన్నా చూసి వచ్చాడు అబ్రాం? ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన ముగించక ముందే
ఆయన కోరుకున్న అమ్మాయి దేవునికి పరీక్ష పెట్టాడు, పలాని అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి నా యజమాని కుమారునికి. అందుకే ఎలియాజరు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారని చెప్తాడు. ఏ చింతించకుండా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ మాటలు, ఆ ప్రార్థన ముగించక ముందే ఎవరు వచ్చారు? అమ్మాయి వచ్చిందా, దయ్యం వచ్చిందా? మరి మనం ప్రార్థన చేస్తుంటే ఎవరు వస్తారు? కొన్నిసార్లు ఎలకలు వస్తాయి, కొన్నిసార్లు పిల్లి వస్తుంది, కొన్నిసార్లు దయ్యం వస్తుంది. తర్వాత పక్కన ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అమ్మ ఏం చేస్తున్నావు అని కూడా ప్రార్థన ఏం చేస్తారు, ఆపు చేసేటోళ్ళు కూడా వస్తారు. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే ఊరి గౌని యొద్ద వెళ్ళి, వేరే వాళ్ళు ఎవరు రాలేదు, ఆ అమ్మాయి రావటానికి కారణం ఏంటండి? ఊరంతా చాలామంది ఉన్నారు. అందుకే మీ తండ్రి మీ యొక్క శరీర సంధి కంటే కూడా గొప్పవాడు కనుక మీరు అడిగింది నిశ్చయంగా ఆయన ఇస్తాడు. అంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్ప తండ్రి అని ఆయనకు తెలుసు. నేను అడిగిందే ఇవ్వగలడు అని తెలుసు, నేను అడిగిందే వస్తుందని తెలుసు. అంత విశ్వాసం, అంత గొప్ప ప్రార్థన ఆయన జీవితంలో ఉంది. ఆ ప్రార్థన ముగించక ముందే మనమైతే ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ 2 నిమిషాలకు ఒకసారి ఏం చేస్తాం, లేచి చూస్తూ ఉంటే ఎవరైనా వస్తున్నారా రాలేదా, వస్తున్నారా రాలేదా అని చూస్తాం. ఆయన చూడలేదు, అట్లా చూస్తారు సూర్యమ్మ. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, ఎవరైనా వచ్చారో రాలేదని చూస్తాం. కానీ ఆమె ఎవరైనా వస్తున్నారని కూడా చూడలేదు. ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ ప్రార్థన ముగింపులోకి వచ్చాడు. ఆ ముగింపు కాకముందే అమ్మాయి కడవ. ఇది ఎంత అద్భుతమైన విషయం, ఎంత ప్రార్థన అంటే చెప్పండి ఒకసారి. మనం చేసే ప్రార్థనలు, ప్రార్థన చేయటం, బయటికి వెళ్ళి ఆయన వచ్చాడా లేదా చూద్దాం. సగం అనుమానము, సగం చింత, సగం భక్తి. నువ్వు దేవునితో మాట్లాడుతుంటే పక్క ఆయనే తీసుకొస్తాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, బూది దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులు చూడకూడదు. ఎంతమంది వస్తారో మనకు తెలియదు, ఎవరు వస్తారో కూడా తెలియదు. మనం ఫోన్లు చేసి పిలిస్తే వచ్చేవాళ్ళు వేరుగా ఉంటారు, ప్రార్థన చేస్తే వచ్చేవారు వేరుగా ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు ఫోన్లు లేనప్పుడు ప్రార్థనలతో పిలిపించారు. ఈ రోజున చర్చికి రమ్మని 10 సార్లు ఫోన్ చేస్తే ఆమె వస్తే వస్తుంది, లేకుంటే రాదు. ఆమె ఇష్టం అది. మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చెప్తే సాకు. చేసిన కానీ రావాలనుకున్నా కానీ రాలేకపోయానని. ఆయన ఎలియాజరు ఒంటెలను మోకరించాడు, ఆయన మోకరించాడు, దేవునితో ఒక ప్రమాణం చేశాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ఊరిలో నుండి ఒక చిన్నది రావాలి, ఆ చిన్నది కడవ తీసుకొని రావాలి, బావి దగ్గరికి రావాలి. ఏ చిన్నది నాకు నీళ్లు పోసి నా ఒంటెలకు నీళ్లు పోస్తుందో అదే నా యజమానికి కుమారునికి భార్య అవుతుంది అని, అది జరుగుతుంది అని నిశ్చయించి ప్రార్థన చేసినప్పుడు ఆ మాటలు ముగించక ముందే ఆమె కడవ భుజన పెట్టుకొని వచ్చేసింది. ఒంటెలకు నీళ్లు పోయమన్నాడు ఆయన. 24వ అధ్యాయము చూడండి. మరియు ఆమె అతనికి దాహము ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటిని నీళ్లు చేదిపోదునని. 10 ఒంటెలకు ఏం చేస్తుంది? మనమైతే ఏం చేస్తామా, ఆయన తాగితే తాగాడు, ఆయన చేదుకుంటాడులేని వెళ్ళిపోమా. నువ్వు తాగిన తర్వాత నువ్వు కూర్చో, 10 ఒంటెలకు నేనేం చేస్తాను? 10 ఒంటెలకు నీళ్ళు చేయటం అంటే ఆశమేషమ్మా చెప్పండి. ఈరోజు బోరు కొట్టే వాళ్ళే లేరు, బావి నుంచి నీళ్ళు చేదే వాళ్ళే. పంపులు రాలేదు, కొలాయిలు రాలేదని చూస్తారు. కానీ ఈ రోజులు అంత కష్టపడేవారే.
ఆ రోజు ఎంత కష్టపడి శ్రమపడ్డవారో. చక్కనిది, అందం గలది, పురుషునికి కూడా ఉంది. తర్వాత ఆ దేశంలో మరి అంత చక్కగా ప్రవర్తన కలిగింది, అంత శ్రమ పడేది. 10 ఒంటెలైనా సరే 3 ఒంటెలకు నేను దోడతాను, 7 ఒంటెలకు నువ్వు పోసుకొని కూడా అనలేదు. 10 ఒంటెలకు ఏం చేసింది? అనుకున్నది వచ్చిందా రాలేదమ్మా? పురుషుడు చేతి పోయటమే కష్టం. 10 ఒంటెలకు ఒక్కొక్క ఒంటె నీళ్ళు తాగుతుంది అమ్మ? 100-200 లీటర్ల 6 నెలల నీళ్ళు తాగేస్తుంట ఒంటె. 100-150 లీటర్లకు పైన ఒంటె తాగుతుంది, 200 దాకా. ఎన్ని 100 లీటర్లు చేరిందేమే? 1500 లీటర్లు. ఎన్ని డ్రమ్ములైనాయి? 7-8 డ్రమ్ముల నీళ్ళు. ఎవరిచ్చారు ఆ బలం? ఆ పిల్లను ఆ ఒంటెలకు నీళ్ళు తోడమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు కదా. ఆ శ్రమ పడమని ఎవరు చెప్పారు? అందుకే ఏమన్నది అంటే, అమ్మ నువ్వు పోతావా పోవా అంటే ఏమన్నది? పోవటమే. చూడండి, అది 24వ అధ్యాయము 57వ వచనం. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొనిది. రిబ్కాను పిలిచి మనుషునితో కూడా వెళుదవని ఆమె అడిగినప్పుడు, వెళ్ళేదను. అసలు ఊరు తెలియదు, అబ్బాయి తెలియదు, మరి ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. మనమైతే ఆటో ఎక్కడమే భయపడతాం, ఎక్కడ తీసుకెళ్తాడో అని. రోడ్డు కాదు, దోవ కాదు, ఆ రోజుల్లో ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ధైర్యం ఎట్టు వచ్చింది? ఆ నిశ్చయిత ఎట్టు వచ్చింది? తల్లిదండ్రులు విడిచిపెట్టి సంతోషంగా వెళ్ళటానికి ఆ యొక్క ఆశ ఎలా వచ్చిందండి? మన బస్సు ఎక్కి 10 మంది తీసుకొని వెళ్తుంటేనే ఆమె ఏడుపు కాదు కదా. పెళ్లి కూతురును 10 మందిని తీసుకొని వెళ్తుంటే ఆమె ఏడుపు ఎట్ట ఏడుస్తుంది? ఏమో అరణ్యానికి వెళ్ళినట్టుగా ఏడుస్తుంది. మళ్ళీ తిరిగి వస్తానో లేదో అని ఏడుస్తుంది. గొడవ అయిందనుకో నిమిషం పట్టదు బస్సు ఎక్కి రావటానికి. ఇంకా కొన్ని రోజులకైతే నేను ఈరోజు బస్సు వస్తూ ఉంటే, పురుషులు ఎక్కడ పోయారా బాబు? 10 మంది లేరు, మొత్తం స్త్రీలే. ఏ బస్సు ఎక్కినా నా తెలంగాణ బస్సులు ఎక్కితే మొత్తం 10 మంది పురుషులు లేరు, మొత్తం స్త్రీలే. ఛార్జీ లేకపోతే ఎక్కడికి పోతున్నారు? చెప్పండి. ఛార్జీ లేదని ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? గమనించండి క్లియర్. ఈ అంత దినాల్లో ప్రతి స్థలంలో చాలా కష్టమైన దినాలు వస్తున్నాయి కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్తుంది అంటే తన అవసరత ఉన్న ఇంటికి వెళ్ళింది తప్ప 10 గంటలు వచ్చాయి ఇంట్లో నుంచి 10 మందిని తీసుకొని ఎక్కించుకున్నదా? ఎక్కించిందమ్మా? రాండి 10 గంటలు తెచ్చాడు, రాండి ఊరందరూ తీసుకొని పోదాం, మందు నన్ను ఇడిచిపెట్టొద్దురు. ఈరోజు కిరాయి లేనంత మాత్రంలో 10 సార్లు తిరుగుతారా? ఎంత విశ్వాసం ఉంది చెప్పండి. ప్రార్థన అంటే ఆశామాషి కాదు. మనం నమ్మిన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అడిగింది దానికంటే దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు కనుక మీరు చింతించొద్దు. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పడానికి నేర్చుకోవాలి. తండ్రికి చెప్పటం లేదు, మా నాన్నకి చెప్తలే, వాళ్ళ నాన్నోళ్ళు పోయి అడగటం లేదు. దేవునికి చెప్తుంది. వచ్చిన వాళ్ళకి చెప్తాను, నేను వెళ్ళిపోతాను. తల్లిదండ్రులు ఏమంటుందో అని కనుక్కుందాం అనుకున్నారు, కానీ ఆమెకి ఎలాగా మనసు వచ్చింది, ఎలాగ వెళ్ళిపోయిందో చెప్పండి. ఎలియాజర్ లాంటి ప్రార్థన జీవితం ఈరోజు మనకుంటే దేవుడు మనం అడిగినవి పొందుకోలేమో చెప్పండి? తప్పకుండా. అడుగువానికి ఇస్తాడు, ఎదుకువానికి దొరుకుతాడు, తట్టువానికి తీస్తాడు.
ఎందుకంటే ఆయన సమీపించరాని అమరత్వంలో ఉన్న గొప్ప దేవుడైనా మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉండి మన బాధలు తీర్చుటకు ఇష్టపడుతున్న దేవుడు కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి మీద సర్వంలో ఈ దేవుడు ఏమున్నాడు? వ్యాపించి ఉన్నాడని ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం రాయబడినది. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, ప్రభువు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన సర్వంలోనూ అందరిలోనూ వ్యాపించి ఉన్న దేవుడు. మనం నమ్మిన దేవుడు అన్ని చోట్ల అందరిలో ఉన్న దేవుడే. అబ్రాహాములో ఉన్న దేవుడు ఎలియాజర్లో ఉన్నాడు. ఎలియాజర్లో ఉన్న దేవుడు రిబ్కాలో కూడా ఉన్నాడు. వాళ్ళందరిని ఎలా వ్యాపించాడు? అన్ని చోట్ల వ్యాపించి ఉన్న దేవుడని. చివరిగా మాట చదవండి ఒకసారి. ప్రభు అక్కడే. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలో ఉన్నాడు. అబ్రాహాములో ఉన్నాడు, ఎలీజాలో ఉన్నాడు, రిబ్కాలో ఉన్నాడు, బెతేల్లో కూడా ఉన్నాడు. అదే వాళ్ళు కూడా అన్నారు, ఇది యెహోవా కార్యం, ఏమో అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి తల వంచి కళ్ళు మూసుకొని అందరిలో వ్యాపించి అన్ని చోట్ల ఉన్న దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి సహాయాన్ని చేస్తారు. కాబట్టి చింతించక సంతోషిస్తూ విశ్వాసం ద్వారా దేవుడు ఉన్నాడని నమ్మాలి. అందుకే ఆయన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారి ఫలం దయచేయవాడని నమ్మాలి కదా. నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తారు. తల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. చింత మానవుని పాడు చేస్తుంది. చింత వల్ల ఏమీ పెరగదు, చింత వల్ల ఏమీ తరగదు, చింత వల్ల నష్టం తప్ప లాభం ఏముండదు. ఏ పరిస్థితులు వచ్చినా సరే చింత లేని వారై మీ చింత దేవుని మీద వేసి శ్వాసం ద్వారా ప్రార్థించగలిగే శక్తి దేవుడు దయచేలా ఉన్న. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏ బలహీనత ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏది అవసరమైనా నీవు చింత లేకుండా క్రీస్తు సంతోషం నీ హృదయంలో పరిపూర్ణమైతే, శ్రమల్లో ఆనందిస్తూ దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడనే నమ్మకం నీలో ఉంటే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేద్దాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ఇన్న వాక్యాన్ని బట్టి ఒకసారి పరీక్షించుకొని, చింత ఎక్కువ ఉందా, ప్రార్థన ఎక్కువ ఉందా? చింత ఎక్కువ ఉందా, విశ్వాసం ఎక్కువ ఉందా? చింత ఎక్కువ ఉందా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడనే నిరీక్షణ ఎక్కువ ఉందా? చింత ఎక్కువ ఉందా, దేవుడు తప్పకుండా నా దగ్గర ఏదైతే అడుగుతానో అదే తీసుకొని వస్తాడని విశ్వాసం ఉందా? లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకొని, ఎలియాజరు ఆ ఊర్లో ఎవరిని అడగలేదు, ఏ మనిషిని అడగలేదు, ఏ ఇల్లుని అడగలేదు, ఊరి పెద్దలతో అడగలేదు, పెద్దలతో మాట్లాడలేదు. ప్రార్థన ద్వారానే సమాధానం తీసుకోగలిగాడు. ఈరోజు మనం అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆ రోజు సేవకులు లేరు, నాయకులు లేరు, అయినా కూడా అంత బలమైన ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేస్తున్నామని పేరు మాత్రం ఉంది, కానీ విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, పట్టుదల లేదు, ఆసక్తి లేదు, సంపూర్ణ నిశ్చయత లేదు. అందుకే మనం పొందుకోలేకపోతా ఉన్నాం. ఇన్నవారు తీర్మానం చేసుకొని, ప్రభువా నా ప్రార్థన ఒక ప్రత్యేకంగా ఉండాలి, నా ప్రార్థన అర్థం కాకూడదు, నేను బలమైన ప్రార్థన చేయటానికి ఎలియాజర్లు ఎంత గొప్ప ప్రార్థన శక్తి, ప్రార్థనాత్మ, ప్రార్థన విశ్వాసం, అంత నిరీక్షణ, ఎంత ధైర్యము, ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థించగలే మనిషిగా మీరు సిద్ధపరచాలి. నిన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థించండి. అందుకే యేసు ప్రభువారు ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనతో జీవించాడు, ప్రార్థనతోనే
సిలువలో 7 మాటలు పలుకుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థనతోనే ముగించారు. విశ్వాసి ప్రార్థనతోనే ప్రారంభము, విశ్వాసి యొక్క ప్రయాణం ప్రార్థనతోనే ముగింపు. ఇన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రేరేపించుకున్నారు, ప్రార్థన చేయండి. అందరం కలిసి ఏకీవించి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు నోరు తెరిచి కళ్ళు మూసుకొని నా వాక్యాన్ని బట్టి ఒక్కసారి పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. సర్వాధికారియు నిరంతరం స్తోత్రాన్ని యేసయ్య జీవాధిపతి చీమగల మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇదిగోన తండ్రి, పోయిన విజ్ఞాపన నుంచి విజ్ఞాపన వరకు నా ప్రభ నన్ను మమ్మల్ని సజీవి లెక్కలో కాచి కాపాడి భద్రపరిచి ఈ రీతిగా నీ సన్నిధిలో చేరు నా ప్రభ నిన్ను స్తుతించడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా తండ్రి. గొప్ప దేవుడైన మా యేసయ్య నీకు స్తోత్రములు నా ప్రభ. పాటల ద్వారా నా ప్రభ మీరు మహిమ తెచ్చుకున్న దేవుడు నా తండ్రి. వాక్యం ద్వారా నా ప్రభ నేను నీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకుని ఆత్మచేత నింపి నా ప్రభ మీరు లేఖల నుంచి అనేకమైన సత్యాలు మాకు తెలియపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా తండ్రి. నా ప్రభ పిలిపిలు రాసిన పత్రిక నా తండ్రి, నా ప్రభ మీరు మాట్లాడుతూ వస్తున్న దేవుడు నా తండ్రి. నా ప్రభ నాయన 4:7 నా ప్రభ మరి దేని గురించి చింతించకూడదు కానీ నా ప్రభ నాయన ప్రతి దాని గురించి నా ప్రభ చింతించకుండా మీరు మాట్లాడుతూ వస్తున్నదండి. ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి అన్న ప్రభ. అప్పుడు సమస్తానికి మించిన జ్ఞానమును నా ప్రభ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉంటుందని మీరు మాట్లాడుతూ వస్తున్న దేవా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. నిజమే తండ్రి, మేమేమే విషయాల్లో చింతపడుతున్నావో నా ప్రభ, ఈ లోక సంబంధమైన విషయాలు నా ప్రభ మరి దేని గురించి చింతించొద్దని నా ప్రభ నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాటను బట్టి నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. గొప్ప దేవుడైన మా యేసయ్య నిశ్చయావత్తు ఆయన మీద వేయండి అని మీరు మాట్లాడుతూ వస్తున్నా తండ్రి. నిజమే తండ్రి, మా చింతనంతా నా ప్రభ నీ మీద వేసి నా ప్రభ విశ్వాసం కలిగి జీవించేవారుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభ. నీ భారము యెహోవా మీద మోపము, నీతిమంతులను ఆయన కదలనీయడని మీరు మాట్లాడుతూ వస్తున్న దేవా. మా భారం అంతటి మా చింతల్ని నా ప్రభ ఆయన ప్రతీదీ కూడా నా ప్రభ నీ మీద మోపే భాగ్యాన్ని మాకు దయచేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు నా ప్రభ. విశ్వాసమైన మేము నా ప్రభ లోక విషయాల్లో నా ప్రభ ఎన్నో విషయాల్లో మేము చింతిస్తూ నా ప్రభ నిరుత్సాహపడుతూ ఉంటున్నా తండ్రి. ఎప్పటికప్పుడు కావాల్సిన నా ప్రభ నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వస్తున్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఏమి తిందుమా ఏం త్రాగుదుమా అని నా ప్రభ దేహమును గురించి వస్త్రము గురించి చింతించేవారుగా మేము ఉండకుండా నా ప్రభ ప్రతి నిత్యము నా ప్రభ నిన్ను ఆనుకునేవారుగా సహాయం చేయబడుగుతున్నా తండ్రి. మొదట నా నీతి నీ రాజ్యాన్ని వెతుకున్నాను, అప్పుడన్నీ మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రము నా ప్రభ. మొదటగా నా ప్రభ నీ నీతి నీ రాజ్యాన్ని వెతికేవారుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి, సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము నా ప్రభ. కుటుంబ విషయంలో కూడా నా ప్రభ ప్రతి విషయంలో చింత నా ప్రభ, బిడ్డల విషయంలో చింత, భర్త విషయంలో చింత నా ప్రభ, పనుల విషయంలో చింత, బలహీనతల విషయంలో చింత, ఆర్థిక శ్రమలో నా ప్రభ, అపాయంలో ప్రతి విషయంలో చింత నా ప్రభ. మరి దేని గురించి నా ప్రభ మీరు చింతించొద్దని మీరు మాట్లాడుతూ వస్తున్న దేవా నీకే వందనాలు నా ప్రభ. సర్వాధికారమైన దేవుడు నా ప్రభ, అధికారం కలిగిన దేవుడు నా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నా ప్రభ ఎలియాజరు అయితే ప్రార్థన నా ప్రభ చాలించక ముందే నా ప్రభ తన విశ్వాసం కలిగి నా ప్రభ నమ్మకం కలిగి నా ప్రభ నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నా తండ్రి. తన యజమాని కుమారుడికి కావాల్సిన భార్యను మీరు అక్కడికి రప్పించిన దేవా నీకే వందనాలు. ఎలియాజరు లాంటి ప్రార్థన జీవితాన్ని నా ప్రభ మేమందరం కలిగి నా ప్రభ జీవించినట్టుకు అటు ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. గొప్ప దేవుడైన మా యేసయ్య నీకే వందనాలు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసము ఒకటే నా ప్రభ. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్న దేవుడు నువ్వే ఒక్కడవే దేవా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టే నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లింటుకు. మా చింతలన్నీ నీ మీద వేసి నా ప్రభునందు ఆనందించుండని మీరు మాట్లాడుతూ వస్తున్న మరలా చెప్తున్నా. ప్రభునందు ఆనందించిన నా ప్రభ మీ సంతోషం పరిపూర్ణం కావాలని నా ప్రభునందు ఆనందమైన సంతోషంగా ఉండేటట్లు నా ప్రభ నీ యందు ఆనందించి నా ప్రభ నీ యందు అతిశయించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ నా ప్రభ ఈ ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకేమైనా ప్రార్థన విషయాలు ఉంటే మీరు తెలియచేయండి.
పిల్లలు ఎవరు బయటికి తిరగకుండా ప్రార్థన చేయండి. నేను మొదటగా చెప్పాను, చాలామంది బలహీనలుగా ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. రేపు ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేయండి. దేశం యొక్క పరిస్థితులు చూసి మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు కూడా యుద్ధాలు అలాగనే ఉంటున్నాయి. దేశంలో ఒక పక్క పంటలు, ఒక పక్క కరువు, ఒక పక్క అక్రమాలు, అన్యాయాలు, అనేకమైనటువంటి నష్టాలు, కష్టాలు దేశంలో చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని మనసుకు తెచ్చుకొని మనము ప్రార్థన చేద్దాం.